ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంతాను చేస్తున్నాము. సరైన సాక్ష్యాధారంతో కోర్టులని. కూకట్పల్లి బాలానగర్ పోలీసులు ఐడీపీఎల్లో పార్కు చేయబడిన 3,50,000 రూపాయల విలువైన జనరేటర్ వాహనాన్ని చోరీ చేసిన మొహమ్మద్ ఖదీర్, మొహమ్మద్ తాజుద్దీన్ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్న దొంగలను కూడా పట్టడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు చాకచక్యంగా కేసును పరిష్కరించారు మరియు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యూసుఫ్ బాబా అని బోరబండ్ ఇతను ఈ పవర్ జనరేటెడ్ మౌంటెడ్ డీసీఎం వెహికల్ ఉంటుంది. ఇతను ఏంటంటే ఈవెంట్స్కు ఈ పవర్ సప్లై చేస్తూ ఉంటాడు. ఈ నెల 18th రోజు ఒక ఈవెంట్ కంప్లీట్ చేసుకొని అతను యాజ్ యూజువల్గా ఐడిపిఎల్ సంబంధించిన హట్స్ ఎదురుగున్న ప్రహ్లాద సామిల్ ప్రిమిసెస్లో ఇతను వెహికల్ పార్క్ చేసి అందులోనే కీ పెట్టి అతను వెళ్ళిపోతాడు. పోయి 22nd రోజు ఈవినింగ్ 4 o'clock వచ్చి చెక్ చేసుకుంటే అతని వెహికల్ లేదు అక్కడ. తర్వాత అది చెక్ చేసుకుంటే ఒక 2-3 hours చెక్ చేసుకొని నైట్ 10 o'clock మనకు కంప్లైంట్ ఇస్తాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా పవర్ జనరేటర్ మౌంటెడ్ సంబంధించిన డీసీఎం ఎత్తుకుంటారని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. ఇమ్మీడియట్గా లోకల్ బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు కేసు నమోదు చేసుకొని ఈ విషయాన్ని డిఐ సక్రామ్ గారికి, అదేవిధంగా ఒక క్రైమ్ టీంకు ఈ హనుమయ్యను, శ్రీనివాసు, కృష్ణయ్య వీళ్ళందరికీ దీని మీద ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసి దాన్ని డిటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వెహికల్ తీసుకొని లాతూర్, మహారాష్ట్ర లాతూర్ తీసుకుపోయినట్టు మనకు తెలిసింది. బసవ కళ్యాణం దగ్గర క్యాంప్ వేసి మన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి టోటల్గా వర్కౌట్ చేసి ఇందులో ఎవరు నేరస్తులు ఏం కథ అని